యేసయ్య వచ్చిందే రైట్ టైం, యేసయ్య కదిలిందే రైట్ టైం, యేసయ్య కార్యం చేసిందే రైట్ టైం. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ప్రభు ఆ 75 ఏళ్ల కొడుకుని ఇస్తానని నువ్వేంది తండ్రి 100 ఏళ్ళకి ఇచ్చావు నాయన, ఇది రైట్ టైం కాదు కదా ప్రభు. 75లో ఇస్తే కొంచెం బెటర్ ఉండేది, అది కూడా లేటే అయినా కొంచెం బెస్ట్ ఉండేది. మరి 100 కంటే ఏంది నాయన కామెడీగా అంటే. ఇస్సాకు పుట్టగానే సరే అయింది, రిబ్కా పుట్టద్దు? అన్నీ తెలియవు మనకి ఇస్సాకు ఒక్కడే కావాలి. మరి రిబ్కా, వీళ్ళిద్దరే కదా ఇశ్రాయేలు పుట్టాల్సిందే. ఆ ఇశ్రాయేల్లోంచి కదా 12 గోత్రాలు రావాల్సిందే. ఆ 12లో ఒకటి కదా యోధా గోత్రం, అది కదా రక్షకుడు రావాల్సిన గోత్రం. మొత్తం లింక్ అది కదా. మరి ఇస్సాకు ఒక్కడు సరిపోతాడా? మనకి రిబ్కా కావద్దు? 75కే మరి ఇస్సాకు పుడితే, 75 ఏళ్ల వయసుకి అబ్రహం ఇస్సాకు పుడితే రిబ్కా కాకుండా ఇంకొక ఆమెను చేసుకోవాల్సి వచ్చేది. కాబట్టి దేవుడు కదిలిందే రైట్ టైం, మనం అనుకున్నది రైట్ టైం కాదు. దేవుడు కదిలిందే సరైన సమయం, దేవుడు స్పందించిందే రైట్ టైం అని మనం నమ్మాలి.